మా ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ అయితే అయ్యిందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ వీడియో నార్మల్గా అయితే నేను మా హస్బెండ్ ఇద్దరము కలిపి రికార్డ్ చేయాలి అనుకుంటా ఉన్నాము మళ్ళీ మానిటైజేషన్ వస్తే. కాకపోతే మా హస్బెండ్ ఇండియాకి అయితే వెళ్ళాడనమాట. మేము ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఆ ఇంటి పని స్టార్ట్ చేయడానికి అయితే ఇంటికైతే వెళ్ళాడు. కాబట్టి నేను ఒక్కదాన్ని ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. నా ఛానల్ మానిటైజేషన్ పోయింది అని ఎప్పుడైతే నేను ఆ వీడియో చేశానో ఆ వీడియోలోనే నేను మీకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అని చెప్పి వీడియోతో నేను ముందుకు వస్తానని చెప్పేసి ఈ రోజు అయితే ఆ రోజు వచ్చేసిందండి. మన ఛానల్కి అయితే మానిటైజేషన్ అయిపోయింది. నాకు 3 months బ్యాక్ అయితే రీఅప్పీల్ కోసం ఇచ్చారు. 3 months తర్వాత రీఅప్పీల్ చేసుకోండి అని. నాకు 14వ తారీఖు అయితే నాకు రీఅప్పీల్ చేసుకోవడానికి అయితే వచ్చిందనమాట. ఈ రోజుకి ఆ రోజు రీఅప్పీల్ చేస్తే ఈ రోజు నాకు మెసేజ్ వచ్చింది, మీ ఛానల్ మళ్ళీ మానిటైజేషన్ అయిందని చెప్పేసి. ఈ రోజు అయితే నాకు మెసేజ్ వచ్చింది. అంటే 4 days అయితే పట్టింది. నాకు మళ్ళీ మానిటైజేషన్ అవడానికి మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశాడు. అసలు నా ఛానల్లో ఏం మిస్టేక్స్ జరిగాయి, ఈ మిస్టేక్స్ ఇకపైన జరగకూడదు, నువ్వు పూర్తిగా ఛానల్ కంటెంట్నే మార్చుకో. ఎందుకంటే ఏ వీడియోస్ అనేటివి ఈరోజు ఒక చేసుకుంటూనే వెళ్ళే కొద్దీ ఏదో ఒక రోజు మళ్ళీ సేమ్ ప్యాటర్న్ వీడియో అయితే వస్తుంది, షార్ట్ వీడియో, స్టోరీ వీడియో. కాబట్టి ఫ్యూచర్లో కూడా మళ్ళీ రిస్క్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా ఛానల్ కంటెంట్నే కొద్దిగా మార్చమన్నాడు. ఆ రోజు నుంచి మీరు కూడా చూశారు, 4-5 వీడియోస్లో ఆయన కూడా కనపడి ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా. మా ఛానల్ అసలు మానిటైజేషన్ పోవడానికి కారణం ఏంది, ఆ తర్వాత మేము ఏమేమి మార్పులు చేసుకున్నాము, ఆ తర్వాత మార్చిన కంటెంట్ ఏంటి, ఇప్పుడు రిజల్ట్స్ అయితే మీ ముందరే ఉంది. ఇదంతా కూడా నేను ఒక లాంగ్ వీడియో అయితే నెక్స్ట్ చేసి పెడతానండి. అలాగే ఫస్ట్ అప్పీల్ చేసినాము, లాస్ట్ టైం రీఅప్పీల్ చేసేటప్పుడు ఎలా చేసామని స్క్రీన్ రికార్డ్ కూడా చేసి పెట్టాను అనమాట. మొత్తం కలిపి ఒక లాంగ్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి. ఇక నెగిటివ్ కామెంట్స్ దగ్గరికి వెళ్దాము. చాలా మంది రకరకాల కామెంట్స్ అయితే చేశారు. అసలు మీరు ఏం కష్టపడ్డారని చెప్పేసి, మీకు యూట్యూబ్ డబ్బులు ఇవ్వాలి, మీ ఛానల్ మానిటైజేషన్ పోకుండా ఉంటుందా అని చెప్పి చాలా మంది కమెంట్ చేశారు. ఇంకొంతమంది అయితే మీ ఛానల్ మానిటైజేషన్ పోయిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంకొంతమంది అయితే కమెంట్ చేయడం జరిగింది. అసలు నేనైతే నెగిటివ్గా అయితే తీసుకోలేదులేండి, పాజిటివ్గానే తీసుకున్నాను. చాలా మంది మీరు ఏదో ఊరికే వీడియో చేసేసారో అన్నట్టు మాట్లాడారు. నాకు అది కొద్దిగా బాధ అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇప్పుడు టూల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్రీగా ఇచ్చేటి అయినా పెయిడ్ అయినా ఏవైనా కానివ్వండి, మనకు ఫోటో చేసుకోవాలన్నా, వీడియో చేసుకోవాలన్నా, వాయిస్ జనరేట్ చేసుకోవాలన్నా, లేదంటే స్క్రిప్ట్ ఇస్తే మొత్తం వీడియో వచ్చే టూల్స్ కూడా చాలానే వచ్చేసాయి. కానీ నేను ఏఐతో షార్ట్స్ చేసేటప్పుడు అంటే 3 months బ్యాక్, అంతకుముందు ఒక 6 months అనుకోండి, అంతకుముందు అయితే ఫోటో తయారు చేయాలంటేనే, ఒక్క ఫోటో తయారు చేయాలంటే చాలా టైం తీసుకుండేది. ఆ ఒక్క ఫోటో కూడా సక్రమంగా రాదనమాట. అలా మనకి ఒక 40 to 50 seconds ఒక స్టోరీ షార్ట్ తీయాలంటే మనకు 10 ఇమేజెస్ కావాలి. ఆ 10 ఇమేజెస్ని మనము 10 వీడియోలుగా మార్చాలి, ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇదంతా చేసేదానికి నాకు 4 నుంచి 5 గంటలు టైం పడతా ఉన్నింది. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే నేను చేసా కాబట్టి. అదే ఇప్పుడైతే చాలా ఈజీ అండి. అప్పుడు ఒక ఫోటో టు వీడియో చేయాలంటే చాలా కష్టము. అది నడిచిపోయేటప్పుడు రివర్స్లో పోతారు, అసలు ఎలా తిరగాలో అది వేరేగా వచ్చేసేటి. పర్ఫెక్ట్గా వీడియో చేసుకొని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసేటప్పుడు 4 నుంచి 5 గంటలు టైం పడతా ఉన్నింది. నాకు తెలిసి ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్, ఒకప్పుడు ఏఐ షార్ట్స్, రెండిట్లో ఏవి ఈజీ అంటే ఖచ్చితంగా ఇప్పుడు చేసే వీడియోసే ఈజీ అని చెప్తాను. ఎందుకంటే నేను అప్పుడు అంత టైం అయితే స్పెండ్ చేస్తా ఉన్నాను. ఈ ఛానల్ ఏఐ తెలుగు క్రియేషన్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతుందండి. ఈ ఏఐ షార్ట్స్ నేను చేసేటప్పటికి నాకు తెలిసి తెలుగులో ఇలాంటి ఛానల్స్ నాకు తెలిసి ఒక 10 నుంచి 15 ఛానల్స్ ఉన్నాయి. ఈ అంత త్వరగా రీచ్ రావడము, మంచి సబ్స్క్రైబర్స్ రావడము, మంచి వ్యూస్ రావడము, వితిన్ 3 monthsలోనే మానిటైజేషన్ అయిపోవడము, ఇదంతా ఒక ఎదుటోళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండింది. ఓకే, ఆ తర్వాత ఏఐతో మానిటైజేషన్ అయిన తర్వాత ఛానల్ ఎప్పుడైతే పోయిందో చాలా మంది మంచిగానే చేశారులేండి, చెడుగాని కాదు. ఇలా ఒక ఛానల్ మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ ఛానల్ పోయేసింది కాబట్టి అర్థం లేకుండా ఏఐతో షార్ట్స్ చేయొద్దు అని చెప్పేసి, అలాగే ఎలా చేయాలో తెలుసుకొని కంప్లీట్గా మంచిగా చేసుకోండి అని చెప్పి చాలా మంది వీడియోస్ అయితే చేశారు. ఎవరైతే ఆ రోజు మానిటైజేషన్ పోయిందో అని చెప్పి వీడియోస్ చేశారో, ఈరోజు నాకు తెలిసి మళ్ళీ వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేంజ్ చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళకి మానిటైజేషన్ ఎలా వచ్చిందనే వీడియోస్ కూడా వస్తాయని ఆశిస్తున్నాను.
టోటల్ గా అయితే ఈ ఛానల్ ఒక ఎగ్జాంపుల్ గా నిలబడుతుంది ప్రతి ఒక్కరికి. ఇందులో ఇద్దరి కష్టం చాలా ఉందండి. మా ఆయన కష్టం, నా కష్టం, ఇద్దరి కష్టం చాలా ఉంది. నేను కొంతమందికి చెప్తున్నాను, చాలా మంది అయితే చేసేసినారులే వీడియోస్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దేనికైనా మనం కష్టం చేయండి ఏది అయితే రాదండి. ఖచ్చితంగా ఇప్పుడుండే సిచ్యువేషన్లో నేను చేసిన వీడియోస్ టైపు నాకు తెలిసి ఒక 10 నుంచి 15 ఛానల్స్ ఉన్నాయి. ఆ తర్వాత 1 లక్ష ఛానల్స్కి వెళ్ళిపోయినాయి. యూట్యూబ్ కూడా దానికి తగినట్టు పెంచుకుంటూ వెళ్ళిందనమాట పాలసీస్ అనేది. వాటిల్లో ఒక పాలసీ అనేది నాకు వచ్చి ఆ మాస్ ప్రొడ్యూసింగ్ ఇనాథెంటిక్ కంటెంట్ అని చెప్పేసి వచ్చేసి నా మానిటైజేషన్ అయితే తీసేసింది. మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతిరోజు కొత్తదనం అనేది చూపించాలి. ఇంకొక విషయము, ఏఐతో వీడియోస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ గా మీ ఫేస్ అన్న యాడ్ చేయండి, లేదంటే ఎడిటింగ్ చాలా హార్డ్ గా ఉండాలి. ఫేస్లెస్ ఛానల్స్ చాలానే ఉన్నాయి. అలాగని చెప్పేసి ఫేస్లెస్ ఛానల్ కి మానిటైజేషన్ ఇవ్వట్లేదా అంటే అలా కాదు కదండి. కుకింగ్ ఛానల్స్ సపరేట్ వేరే వేరే ఛానల్స్ ఉంటాయి. మీ వీడియోతో మీరు షూట్ చేసి మీ వాయిస్ ఓవర్ ఇస్తే అది ఒరిజినల్ కంటెంట్ కిందకే వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్లో నేను చేసిన మొత్తం ఒరిజినల్ కంటెంటే. ఎక్కడ ఫోటో కానీ వీడియో కానీ ఎవరిది కాపీ చేయలేదు, ఎవరిది డౌన్లోడ్ చేయలేదు. కాబట్టే మళ్ళీ నేను ప్రయత్నించి నాకు వచ్చిన మిస్టేక్స్ నేను సరి చేసుకొని నేను మళ్ళీ ఛానల్ మానిటైజేషన్ చేసుకొని మీ ముందుకైతే వచ్చానమాట. కాబట్టి ఏఐతో వీడియోస్ చేయొచ్చు, కానీ ఏ విధంగా చేయాలనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని చేయండి. అలాగని ఫేస్ కూడా మీదే ఉండాలా, ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. ఎడిటింగ్ చాలా హార్డ్గా చేసి ఇది హ్యూమనే చేసింది అని యూట్యూబ్ నమ్మేంత వరకు మీ ఛానల్ ఏమీ కాదు. మీకు రిపీటెడ్ కంటెంట్ ఉన్నా, లో ఎఫెక్ట్స్ ఉన్నా, ఖచ్చితంగా మీరు ఎంత మంచిగా చేసినా అయితే ఛానల్ అయితే ఏదో ఒక రోజు ఇబ్బంది అవుతుంది. ఈ ఇనాథెంటిక్ దండయాత్ర అనేది కొనసాగుతూనే ఉంది. చాలా ఛానల్స్ అయితే పోతున్నాయి అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏఐని యూజ్ చేసుకోండి. ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకొని యూజ్ చేయండి. అలాగే ఈరోజు కష్టపడి చేసి రేపు పొద్దున్నే బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకవేళ అలాంటి ఇష్యూ ఏదన్నా వస్తే ఛానల్ని ఎలా మార్చుకోవాలి, ఎలా వీడియోస్ చేసుకోవాలి అనేది పక్క క్లారిటీగా తెలుసుకొని అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మంచి కంటెంట్తో, ఇంకా మంచి మంచి టూల్స్తో అయితే మంచి వీడియోస్ అయితే చేస్తూ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.